Welcome to the part 3 of Pharma Core. Today topic is things that should not neglect during pharmacy. ఫస్ట్ వచ్చేసరికి టెక్నికల్ బేస్ అనమాట. మనం ఫస్ట్ నుంచే ఎంఎస్ ఆఫీస్, ఎక్సెల్, పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇట్లాంటివన్నీ నేర్చుకుంటే మనకి చాలా ఈజీ అవుతుంది. డాక్యుమెంటేషన్ ఇలాంటివన్నీ మనం నేర్చుకుంటే మనకి ఫైనల్ ఇయర్లో ప్రాజెక్ట్ ఈజీగా అయిపోతుంది మరియు జాబ్ సెర్చింగ్లో చాలా యూస్ అవుతుంది. సెకండ్ వచ్చేసరికి ఎర్లీగా కెరీర్ ఆప్షన్స్ చూస్ చేసుకోకపోవడం. ఇక మనం కెరీర్ ఆప్షన్ చూస్ చేసుకుంటే మనం ఏ కోర్స్ చేయాలి, దానికి ఎంత పేమెంట్ అవుతుంది అన్న బడ్జెట్ మనకు అర్థమవుతుంది. ఫైనల్కి వచ్చేసరికి మనకి మనీ ప్రెషర్ మరియు ఏ కోర్స్ తీసుకోవాలి, మళ్ళీ ఏ కోచింగ్ తీసుకోవాలి అన్న స్ట్రెస్ లేకుండా ఉంటుంది. థర్డ్ వన్ ఇన్స్ట్రుమెంటేషన్ హ్యాండ్లింగ్. మీరు ఏ కోర్స్ తీసుకున్నా ఇన్స్ట్రుమెంటేషన్ హ్యాండ్లింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. బేసిక్స్ అనేవి నేర్చుకుంటే చాలు, మరి డెప్త్గా మనం ఇండస్ట్రీకి వెళ్ళిన తర్వాత వాళ్ళు నేర్పిస్తారు. నెక్స్ట్ వన్ ప్రాక్టికల్ స్కిప్ చేయడం. ఖచ్చితంగా ప్రాక్టికల్స్ అయితే స్కిప్ చేయకండి. ప్రాక్టికల్స్ మనం నేర్చుకోవడం వల్ల ఇప్పుడు మనకి యూజ్ అవ్వకపోవచ్చు, కానీ డెఫినెట్గా జాబ్కి వెళ్ళాక ఏదో ఒక రూపంలో మనకి హెల్ప్ అవుతాయి. ఇంటర్న్షిప్స్ మరియు సర్టిఫికేట్స్ మీద మనం కాన్సన్ట్రేట్ చేయకపోవడం. ఎప్పుడైతే మనం ఇట్లాంటి సర్టిఫికేట్స్ గురించి కాన్సన్ట్రేట్ చేస్తామో మన రెజ్యూమ్లో వెయిటేజ్ అనేది పెరుగుతుంది. నెక్స్ట్ న్యూగా వచ్చిన డ్రగ్స్ మరియు లాస్ గురించి రెగ్యులర్గా అప్డేట్లో ఉండడం.